తర్వాత మీరు కొంతమందికి సపోర్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. అందులో సమంత. ఓకే. సమంత గురించి అప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం ఆమెని అంటే అప్పుడు అంటే మీరు తెలిసి ఆ మాటలన్నారా? లేకపోతే ఎవరన్నా చెప్తే ఆ మాటలు చెప్పారో నాకైతే తెలీదు. ఒక వీడియో మీరే రిలీజ్ చేశారు. ఒక సెల్ఫీ వీడియో. ఆమెని ఒక డబ్బు సంపాదించే మనిషిగానే చూశారు. ఆమె కోట్లు సంపాదించుకున్నా గానీ, తనకు సమాజ సేవ చేయాలన్నా గానీ, అందులో డబ్బు తీసుకోవడానికి లేదు. కేవలం ఆమెకి లక్షలు కూడా కాదు, వేలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అని మీరు ఆమె అలాంటి జీవితం బతికే కంటే శుభ్రంగా బయటకు వచ్చి ఇప్పుడు తన జీవితం తను జీవించడమే బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు. అది నిజంగా మీకు తెలుసా అని నాకు అంటే అది అనిపించింది. కూడా నేను విన్నది, క్లోజ్ సర్కిల్లో విన్నది. దట్ ఈస్ వన్ పాయింట్. ఇక విడాకులు తీసుకోవడానికి అదొక్కటే కారణాలు అని మనం చెప్పలేం కదా. భార్యాభర్తల సంబంధాలు అనేవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అది అందులో ఇంకోటి కూడా మీరు ఏమని చెప్పారంటే ఆమెకి తల్లి కావాలని ఉంది, కానీ ఆమెని అది కూడా దాని నుంచి కూడా దూరం చేశారన్నట్లు మాట్లాడారు అందులో. జనాల కామెంట్స్కి దాన్ని అలా నీకు మదర్ అవ్వాలని లేదు, నీకు తిరగాలని ఉంది. ఇది ఎలా అయిపోయిందంటే సొసైటీ జడ్జిమెంటల్. ఇప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, వాళ్ళు సావు వాళ్ళు చేస్తారు. కానీ మా హీరో తోపుగాడు, కానీ ఆ హీరోయిన్ బరితెగించింది అంటే ఆడది అంటే జడ్జిమెంటల్. ఇంక ఎవరన్నా కానీ నువ్వు అలాంటి పాత్రలు చేసావు కాబట్టి నిన్ను వదిలేసిండు, నువ్వు అట్లాంటి రోల్స్ అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నావు అంటే డ్రెస్సే క్యారెక్టరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్? ఇది ఎట్లా ఉంటుందంటే శీలం అంటే ఆడదానికి మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం అని చూసే సమాజం ఇది. పితృస్వామ్య సమాజం అన్నది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలం? గుణం కదా. శీలం అంటే ఏమిటి? గుణం. అది వస్తువు కాదు, అది ఆడపిల్లకి మగపిల్లోడికి ఇద్దరికి ఉండాలి. కానీ ఈ పితృస్వామిక సమాజంలో ఎంత మంచి హీరో, మా హీరోకి ఈమె డిజర్వ్ కాదు. ఆమె సమంత కాకపోయినా ఎవరు డిజర్వ్ కాదు స్త్రీ స్థానంలో. ఇంకొకరున్నా సేమే. ఆ స్థానంలో సమంత కాకపోయినా ఒక నార్మల్ ఎవరో వీళ్ళకి తెలియని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతురుని వచ్చి చేసుకొని ఆమె విడాకులు తీసుకున్నా అది బిజినెస్ దానికి డబ్బులు ఎక్కువ అయ్యి కొవ్వు బట్టి మా హీరోని వదిలేసింది. లేదో పేద పిల్లని చేసుకొని డివోర్స్ అంటే నిన్న కాక మొన్న దానికి డబ్బులు వచ్చేసరికి కొవ్వు నెత్తికెక్కింది. అందుకే విడాకులు ఎప్పుడైనా అటువైపే వెళ్తాయి, ఒక సైడే వెళ్తాయి. ఖచ్చితంగా స్త్రీ వైపే వెళ్తాయి. చూడండి మీరు, పురుషుడు చాలా గొప్పోడు, ఆడేం చేసి ఉంటాడు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ హీరో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెన్. ఎవరైనా సరే మా హీరో తోపు, స్వామి పూజలు, వ్యక్తి పూజలు. స్త్రీ అంటే పనికి మాలింది, వాళ్ళ అమ్మే మంచిది, ఇంకెవత్తి మంచిది కాదు. ఒకవేళ వాళ్ళ అమ్మ కనుక వాళ్ళ నాన్న దగ్గర నుంచి కష్టాలు పడేవి, మీకు తెలుసా మా నాన్న ఇన్ని కష్టాలు పెట్టాడు, తాగొచ్చి కొట్టాడు తెలుసా నీకు, నువ్వు మాట్లాడతావు మా అమ్మ గురించి అంటే నీ ఇంట్లోదే కష్టం. మీ అమ్మే మీ అమ్మ, ఇక బయటది ఎవరిది కాదు, అంతే. సో నువ్వు చూడట్లేదు కాబట్టి నువ్వు జడ్జ్ చేస్తావు. ఎన్ని మాటలు అన్నారు ఆ అమ్మాయిని సమంతని. విడాకులు తీసుకున్నదే తన పర్సనల్ విషయం. మళ్ళీ సోషల్ మీడియా ఎంత అంటే సోషల్ మీడియాని మళ్ళీ అంటారు సోషల్ మీడియాని పట్టించుకోవద్దు. సోషల్ మీడియాలో ఏమన్నా ప్రత్యేకమైన ఆత్మలు రోబోటిక్స్ తిరుగుతుంటాయా? మనుషులే కదా. పీపుల్ నాకు నిజంగా అర్థం కారు ఏంటంటే, నువ్వు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారం చేస్తాను, జనాల్లోకి వచ్చి చెయ్యి. అరే ఏ కాలంలో ఉన్నారు, ఏ కాలంలో ఆ టెక్నాలజీ వాడుకుంటున్నారు. అప్పటి కాలంలో టెలిఫోన్స్ లేవు కాబట్టి టెలిగ్రామ్లో వాడుకునేవాళ్ళు. తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి కాబట్టి టెలిఫోన్స్ ఇంపార్టెంట్ విషయాలకు వాడుకునేవాళ్ళు. తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత మెసేజ్లు వచ్చాయి, తర్వాత వాట్సాప్లు వచ్చాయి, వాట్సాప్ కాల్స్ వచ్చాయి, వాట్సాప్ వీడియోలు వచ్చాయి. ఇప్పుడు పొద్దుగాల లేచిన దగ్గర నుంచి అందులోనే దూరి 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 చచ్చిపోతున్నాము. ఇప్పుడు మన ప్రపంచం అదే అయిపోయింది కదా. అంటే ఏది మనకు అవైలబిలిటీ ఉంటే దాన్ని మనం వాడుకుంటున్నాము. ఒకప్పుడు నిజంగానే ఏదన్నా పెద్దగా అరిచి చెప్పాలంటూ ఒక సభ పెట్టి ఆ సభలో చెబితే తప్ప జనాలకు తెలిసేది కాదు, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా చాలు కదా, ఎందుకంటే ప్రపంచమే చేతిలో ఉంది కదా. చేతిలో లేని రోజున రోడ్డు మీదకి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. నీకు సమస్య తెలుసుకోవాలంటే నువ్వు రోడ్డు మీదకి రా. ఎందుకు రోడ్డు మీదకి? ఎందుకు? నీకు పోలీసు ఇప్పుడు సమస్య వస్తుంటే నువ్వు పోలీసు వాడు ఫోన్ చేసి చెప్తున్నావు కదా, పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుపోవట్లేదు కదా. టెక్నాలజీ గ్రో అవుతున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు
నెగిటివ్ మైండ్ కూడా పెరుగుతుంది. ఇందులో ప్రజలు ఒక్కటే సమస్య అంటే ఇంటి నుంచి అమ్మా నాన్నలు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అక్కడ పేరెంటింగ్ ఇష్యూలు స్టార్ట్ అవుతున్నాయి. విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, చెయ్యనోళ్ళు కూడా ఇద్దరూ వదిలేస్తున్నారు పిల్లల్ని. ఆ డిసిప్లినరీ ఇది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో మానిటరింగ్ లేకుండా ఉంటే సైకోపాత్స్లా తయారవుతున్నారు. జడ్జిమెంటల్. స్త్రీ అన్నది ఎప్పుడూ స్త్రీ అన్నది ఏంటో అది అంశమే కాదు. ఆమె ఒక యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏం చెప్పాలి, ఆమెది ఒక అణగారిన జాతి, ఓ తక్కువ. స్త్రీని ఒక ప్రాణిగా కాకుండా ఒక వస్తువుగా మళ్ళీ అంటారు నువ్వు ఇప్పుడు కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే అలా మాట్లాడిన దాని కిందే కదా మీరు కామెంట్ చేస్తున్నారు. ఇది నేను క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ. సింహాల వేటలో జింక పిల్లలాగా ప్రాణాలు కాపాడుకుంటూ పరిగెడుతున్న జీవితం. మీరు జింక పిల్ల, పులి పిల్ల? నేను 100% నేను పులిలా ఫీల్ అయ్యి పరిగెడుతుంటా అంతే. అందులో భగవంత్ కేసరిలోనే ఆ డైలాగ్ ఉంది, పిల్లల్ని ఆడపిల్లల్ని జింక పిల్లలా కాదమ్మా పులి పిల్లలా పెంచాలి అని చెప్తాడనమాట. మనం ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులమే, కానీ క్వాలిటీస్ అడాప్ట్ చేసుకునేటప్పుడు నేను పులిని అనుకుంటే తప్ప నేను పరిగెత్తలేను. ఇప్పుడు నేను జింకని అనుకుంటే నేను దొరికిపోతాను ఆ సింహాల వేటలో. అమ్మో నేను జింకని, నేను పరిగెడుతుంది, జింక చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ ఎప్పుడైతే దానికి భయం వేస్తుందో దొరికిపోతుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే సమంతని మీరు 100% సపోర్ట్ చేయటం న్యాయం. ఒక స్త్రీగా ఎందుకంటే ఇంత హేట్రెడ్నెస్ ఒక అమ్మాయిని అంటే ఇప్పుడు సగం విమర్శించారనుకో ఇట్స్ ఓకే. హీరోని హీరో చేసేసి ఈ అమ్మాయి ఒక పనికి మాలిందంటే ఏమీ తప్పు లేదు. అస్సలు తప్పంతా ఏమిదే, బంగారం లాంటి మనిషి. నువ్వు ఆ వెబ్ సిరీస్లో అట్లాంటి సీన్ చేసేవారు, నేను చూసా ఆ వెబ్ సిరీస్, ఎంత బాగుంది అది. నువ్వు అట్లా టచ్ చేశాడు అట్లా చేశాడంటే మీ ఇట్లాంటి పనికి మళ్ళీ కామెంట్ చేసి ఎదవలే కదా అట్లా టచ్ చేసేది. చూపించారు కదా సినిమాలో, సిరీస్లో. ఏముంది అక్కడ? అది అసహ్యమైన సీన్ కూడా కాదు. చాలా అది యాక్చువల్లీ చెప్పాలంటే రక్తం మరిగేటటువంటి సీన్ అది. అసలు ఆ పాత్రలో అసలు ఎటువంటి తప్పు లేదు. అట్లాంటి పాత్ర చేయాలంటే అసలు యాక్చువల్లీ గట్స్ ఉండాలి. ఇవన్నీ హస్బెండ్ ఒప్పుకోడంటే ఆయనకి తెలియదు, ఆయన యాక్టర్ కదా. అంటే బయటకు వచ్చింది అది, ఒకవేళ దానివల్ల అవుతుంది. దానివల్ల నేను కూడా చెప్తున్నాను కదండి, అసలు సినిమాల వల్ల, సినిమా పాత్రల వల్ల సినిమా హీరోయిన్ ఎప్పుడు విడిపోరు. పర్సనల్ లైఫ్ ఇష్యూస్. అంటే నేను మిమ్మల్ని అక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది ఒక్క విషయం దగ్గరే, మీరు అంటే ఆమెకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అని తెలిసిన ఆ టాపిక్ అయిపోయింది కదండి, ఎందుకు మళ్ళీ దాన్నే పట్టుకొని పీకుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇప్పుడు మనకు అవసరమా ఈ టాపిక్? అంటే మీరు సపోర్ట్ చేయటం అనేది నేను 100% ఏకీభవిస్తాను, చెయ్యాలి. కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకొని మాట్లాడాలి కదా. అక్కడ తెలుసుకొని మాట్లాడారా లేదా? నాకు తెలిసింది మాట్లాడాను. అంటే అక్కడ మీరు జడ్జి చేశారేమో అని అనిపించింది. జడ్జి కాదు, నాకు తెలిసింది, నేను విన్నది, క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పింది చెప్పాను. గాలి వార్తలు వినను. ఇప్పుడు మీ పక్కన ఉండి మీతో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి రోజు, ఆయన నాకు చెప్తేనే మీ గురించి నేను నమ్ముతా. ఎందుకంటే మీతో రోజు 10 గంటలు ఉన్న వ్యక్తి చెప్తేనే నమ్ముతా నేను, లేకపోతే నేను నమ్మను. అది ఆ క్లారిటీ కోసమేనండి నేను అడిగింది. అంటే మీ ద్వారా అది బయటకు వచ్చిందంటే, ఆ వీడియో వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే బెటర్ ప్లీజ్ వద్దు మాట్లాడొద్దు అన్నారు. అక్కడి నుంచి మీకు అది మీరు రిలీజ్ చేసిన తర్వాత అటువైపు నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావటం? ఎవరికి కాల్స్ చెయ్యరండి. మీరు డ్రగ్స్ దొరికాయంటేనే ఎవడు కాల్స్ చెయ్యడు. ఇదొక దీన్ని ఎవడన్నా పట్టించుకుంటాడా మీరు ఒకళ్ళు? కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం రాసేవాళ్ళు రాసేస్తూ ఉంటారు. అది అంతే. నేను చెప్పాలనుకుంది నేను చెప్పా. తర్వాత కూడా అనుకోకుండా కోపంలో చెప్పేశానంటే చెప్పకుండా ఉండాల్సింది కదా, ఇంకా చెప్పొద్దులే అన్నారు. ఆ తర్వాత మాట్లాడలేదు నేను. ఫ్లోలో ఒక్కోసారి కొన్ని నిజాలు అట్లా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక దాన్ని మళ్ళీ ఏం చేయలేము, అప్పటికి ఆపేసుకోవడం తప్ప. బ్యాడ్ థింగ్ ఏంటంటే తను అలా సఫర్ అవుతున్నప్పుడు దాంతో ఒక పక్క పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్,
ఇంకో పక్క ఈ మెడికల్ ఇది ఎప్పుడైతే తను ఈ సమస్యతోటి తను బాధపడుతున్నానని చెప్పిందో నిజానికి ఆమె మీద ఒక రకమైన సింపతి కలగాలి. యాక్చువల్గా అందరూ సపోర్ట్ చేయాలి, మోరల్గా సపోర్ట్ చేయాలి. కానీ సోషల్ మీడియాలో పని కట్టుకొని కొంతమంది ఆమె మీద అంతా ఇంకా కొంగదీసేటట్టు ఆమెను ఇంకా చేయాలి, బాధ పెట్టాలన్నట్టుగా ఆ ట్రోల్స్ అనేవి రావటం, దాన్ని ఆమె ఎలా తట్టుకుంది? నాకు అర్థం కాదు సార్ అది. అంటే కైండ్నెస్ అనేది ఇట్స్ అ బేసిక్. మనం కైండ్గా లేకపోయినా పర్లేదు, అన్కైండ్గా ఉంటే చాలు కదా. అదేమో అది అంటే అది అంతే. కొందరు సోషల్ మీడియాలో ఓకే యాక్సెస్ ఉంది కదా, ఎవరినైనా ట్యాగ్ చేసి ఏదైనా చెప్పొచ్చు కదా అని చెప్పేస్తారు. అది మరి అదేదో సింపతి పొందడం కోసమే ఇదన్నీ పెడుతుంది, ఇవన్నీ చెప్తుంది అని చెప్పేసి అలా ట్రోల్ చేయటం. 7, 8, 9 monthsకి అసలు ఏది పోస్ట్ చేయలేదు, అసలు బయటికి రావట్లేదు తను. అవును, తను ఏం డీల్ చేయాలో తన పాప ఒంటరిగా తనే డీల్ చేసింది. కానీ ఫైనలీ ఒక శాకుంతలం రిలీజ్కి వచ్చినప్పుడు, లేకపోతే యశోద రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు బయటికి రావాల్సిందే, తప్పదు. అండ్ ఎక్కడో తనని నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, దీన్ని నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఫైనలీ ఇప్పుడు ఒకరి ఇంటర్వ్యూలో ఏదైనా ఒకటి అడిగితే అది మరి ఇంకేం జవాబు ఇవ్వాలి? అవును, ఉన్నది ఉన్నట్టే కదా చెప్పాలి. సో అది ఏమో దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం అది నాకు అర్థం కాదు. అండ్ ఇట్స్ సంథింగ్ వెరీ సాడ్. ఇట్స్ ఆబ్వియస్లీ షీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోయిన్స్ అండ్ షీఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ స్టార్స్ కాబట్టి ఎక్కువ ట్రోలింగ్ చేస్తారు. బట్ అది ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ లెవెల్లో అందరికీ ట్రోలింగ్ ఈజ్ ఓకే సార్. లైక్ సమ్టైమ్స్ వెన్ ఐ గెట్ ట్రోల్డ్ ఐ హ్యావ్ ఫన్. ఐ మీన్ ఇట్స్ యూ లాఫ్ ఎట్ ఇట్. బట్ ఒక లైన్ దాటితే అది ట్రోలింగ్ అని కూడా కాదు, అది జస్ట్ బికమ్స్ పర్సనల్ అటాక్స్ ఆఫ్టర్ పాయింట్, ఇట్ బికమ్స్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్టర్ పాయింట్. అండ్ that is sad. I don't know what to say. It is difficult for anybody. It is very, very difficult for anybody. అంటే ఆ సైకాలజీ వాళ్ళు చెప్పే ఆ మాట కన్నా ఐ థింక్ వాట్ హర్ట్స్ ద మోస్ట్ ఇస్ మీరెవరో నాకు తెలీదు, నేను మిమ్మల్ని పర్సనల్గా మీకు ఏ మోసం చేయలేదు, మిమ్మల్ని ఏ విధంగా నేను అఫెక్ట్ చేయలేదు, నా మీద మీకు ఇంత హేట్ ఎందుకు అనేది దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఈజీ కాదు సార్. వాట్ డిడ్ ఐ డూ టు యూ, వై ఆర్ యూ బీయింగ్ సో క్రూయల్ అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఓవర్. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ ఐ గెస్. అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ అస్ ఆర్టిస్ట్స్, రైటర్స్, డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ అస్ ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా పక్కన పెడితే వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ వీఆర్ ఇన్ అ ప్రొఫెషన్ వీ లవ్. వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ మా లైఫ్ లాంగ్ మేము చేసుకునే పని మాకు నచ్చిన పని, అది ప్రేమతో చేస్తున్నాం. సో అది చూసుకుంటే ఇదంతా ఓకేలే చూసుకుందాం అనిపిస్తుంది. సో దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద జాబ్. బట్ వీఆర్ బ్లెస్డ్ ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళ లెవెల్లో ఎవ్రీబడి ఈస్ బ్లెస్డ్. సక్సెస్, ఫెయిలియర్ ఇదంతా పక్కన పెడితే ఐ థింక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ దట్ నచ్చిన పని చేస్తున్నాం. అవును. సో అది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇదంతా ఇగ్నోర్ చేయడమే. శామ్ తోటి మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ యూటర్న్ అయినా చేయటం? అవునవును, చాలా మళ్ళీ ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ చేసాం. గుర్తు చేసుకున్నారా ఆ రోజులు? గుర్తు చేసుకున్నారా చేసేటప్పుడు? అప్పుడు అంటే సెట్స్ మీద ఆల్మోస్ట్ అది దట్ అయితే ఫెల్ట్ లైక్ అ ఫుల్ సర్కిల్. బట్ అంటే 10 yearsగా అసలు మాట్లాడుకోలేదు. 10 years తర్వాత కలుస్తున్నామంటే వేరేలా ఉండేది. రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు. సో బట్ ఐ థింక్ ఫర్ మీ ద బిగ్గెస్ట్ టేక్ అవే వాజ్ దట్ 10 years తర్వాత తనతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన గ్రోత్ చూసా. అది చూసి అసలు ఆ శామ్కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందనిపించింది. దట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ఆ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్. ఐ వాజ్ లైక్ వావ్, ఆ పర్ఫార్మర్కి ఇప్పుడు సంబంధమే లేదు అనిపించింది. సో ఐ థింక్ దట్ అగైన్ షీ వర్క్స్ వెరీ హార్డ్ ఆన్ ఇంప్రూవింగ్ హర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. అవును. సో మీకు ఆమె చేసిన వాటిలో, ఆమె వర్క్స్లో మీకు బాగా నచ్చింది ఏదనుకోవచ్చు? ఐ థింక్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇస్ ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ చూసి అంటే ఈ లెవెల్కి వెళ్ళగలుగుతుంది పర్ఫార్మర్గా, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది నాకు కూడా తెలీదు.